హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరితాస్ వ్లాగ్స్. నేను మీ హరిత సారంగం. నేను ఈరోజు మా అత్తమ్మ స్టైల్లో గుత్తి వంకాయ కూర తయారీ విధానం మరియు దానికి కావాల్సిన పదార్థాల గురించి తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మా అత్తమ్మ మాటల్లోనే అందుకు కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత పచ్చెనపప్పు, ఈ ఉద్దిపప్పు వేసుకొని వేయించుకొని, ఇవి ధనియాలు, జీలకర్ర అవి వేగినాక ఈ పల్లీలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఈ పౌడర్లో మిక్సీలో వేస్తాం కదా, వాటిలో తీపోయే మంది వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి వేస్తాం. అదండి కావాల్సిన పదార్థాలు ఒకసారి క్లోజ్గా చూపిస్తున్నాను, నోట్ చేసుకోండి. దీంతో పాటు ఇంకా మనకు ఆనియన్స్ ఇంకా టొమాటోస్ కావాలి. వంకాయలు ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్నాను. తర్వాత ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎండుమిరపకాయలు వేసి అవి దోరగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి కూడా వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పప్పులు ఉన్నాయి కదా, మినపప్పు ఇంకా పచ్చిశనగపప్పు, అవి కూడా బాండల్లో వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. అందులో కొంచెం ఆయిల్ వేసింది మా అత్తమ్మ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో అవి బాగా వేగే వరకు వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత అందులో పల్లీలు వేసి వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత చూడండి, ఇప్పుడు అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని నేను మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని, నేను కాదు మా అత్తమ్మ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పౌడర్ లాగా తయారు చేసాము. ఇప్పుడు అందులో కొబ్బరి పొడి వేస్తుంది. కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి కొబ్బరి పొడి వేసింది. ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. వేసి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ ఇంకా టొమాటోస్ అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో పోపు దినుసులు ఏమీ వేయక్కర్లేదు, ఆల్రెడీ మనం ఆ పౌడర్లో వేసేసాం కాబట్టి డైరెక్ట్గా ఆయిల్లో ఆనియన్స్ ఇంకా టొమాటోస్ వేసేయాలి. అవి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఈలోపు మనం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని వంకాయల్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్, టొమాటోస్ బాగా వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇంకా టొమాటోస్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి, ఎక్కువగా వేయకూడదు. ఆల్రెడీ మనం పౌడర్లో సాల్ట్ వేసాం కదా, ఎక్కువ అయిపోతుంది, చూసుకొని వేసుకోవాలి. మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, వంకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన పౌడర్ని ఈ వంకాయల్లో ఇలా కలిపేసి 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. సో ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి గ్రేవీ చిక్కగా తయారయ్యే వరకు ఉడికించుకోవాలి దాన్ని. అలా చేసినట్లయితే మా అత్తమ్మ స్టైల్ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందన్నమాట. కర్రీ రెడీ అయిపోయిందండి.
చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.